బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. సిద్దిపేట జిల్లా కేంద్రం సిద్దిపేట జిల్లా ఉమాపతి రామేశ్వర శర్మ జ్యోతిష పండితులు ఉన్నారు. దాదాపు ఇప్పటివరకైతే విగ్రహాలు 100కు పైగా విగ్రహ ప్రతిష్ఠ చేశారు. నిజంగా జ్యోతిషం చెప్తారు. అసలు పురాణము, వేదము, శుభ గడియలు, శుభముహూర్తాలు వీటన్నిటిపై కూడా తను ఒక పట్టుంది. చాలామంది వేలాది లక్షలాది మందికి కూడా ఇక్కడికి వచ్చి అతని దగ్గర జ్యోతిషం చెప్పుకుంటారు. లేకుంటే పెళ్లిళ్ళు, వివాహాల కోసం వస్తుంటారు. నిజంగా జ్యోతిష పురాణంలో ఏమున్నది, జ్యోతిష శాస్త్ర ప్రకారంగా అసలు ఏ రకంగా వధువరులకు పెళ్లి గడియలు నిర్ణయిస్తారు, నిశ్చయిస్తారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే పంతులు గారు. తర్వాత ఇప్పుడు చూస్తే శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా చాలా అభివృద్ధి చెందింది, ముందుకెళ్తున్నాము. చాలామంది కూడా అంటే దాదాపు రాకెట్లు పంపాలన్నా కానీ శాస్త్రవేత్తలు కూడా మీలాంటి పండితుల దగ్గరకు వస్తుంటారు. మీలాంటి దగ్గరకు వచ్చి ఆ శుభముహూర్తము, శుభగడియ తీసుకొని వాళ్ళు వెళ్తుంటారు. నిజంగా పెళ్ళిళ్ళు కావచ్చు, ఇల్లు కట్టుకోవాలన్నా కావచ్చు, లేకుంటే వధువరులకు పెళ్లి నిశ్చయం చేయాలన్నా కానీ ఏ రకంగా మీరు తిథులు, నక్షత్రాలు చూస్తారు? అసలు ఈ జ్యోతిష పురాణంలో ఈ జ్యోతిషంకున్న ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా జ్యోతిష్ శాస్త్రము ఏ విధమైనటువంటి యొక్క శుభ ఫలాలను అందిస్తుంది, ఏ విధమైనటువంటి శుభ యోగాలను చెప్పగలుగుతుంది అనటానికి ప్రధానమైనటువంటి యొక్క అంశంగా ఎన్నుకొని మీరు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం నిజంగా ముదావహం. అయితే ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రము ఇది ఒక భవిష్యత్తు కాలజ్ఞాన దర్శనం. అంటే భవిష్యత్తులో మార్గదర్శకమైనటువంటి యొక్క విజ్ఞాన శాస్త్రం. వేదాంగాల్లో కూడా జ్యోతిష్ శాస్త్రము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క ఖగోళ శాస్త్రంగా చెప్పబడ్డది. అట్లాగే ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని పూర్వకాలంలో అప్పుడు మహర్షులు అన్నాం, అంటే ఇవాళ మనం వాళ్ళను సైంటిస్టులు అంటున్నాం. కానీ ఆ కాలంలో వాళ్ళు ఋషులు. ఎలాంటి వాళ్ళంటే పరాశరుడు, వరాహమిహిరుడు, భాస్కరుడు, మంత్రేశ్వరుడు, అత్రి, గర్గుడు, కళ్యాణవర్మ మొదలైనటువంటి వాళ్ళంతా కూడా ఎంతో అనేకమైనటువంటి యొక్క ఈ జ్యోతిష్ శాస్త్రంలో అద్భుతమైనటువంటి యొక్క కృషి చేసి ఇవాళ ఏదైతే మనం అనుకుంటున్నటువంటి అంతరిక్ష పరిశోధన అనుకుంటున్నామో అలాంటి అంతరిక్ష పరిశోధన అటువంటి యొక్క సంబంధితమైనటువంటి యొక్క జ్ఞానాన్ని పంచాంగంలో నిక్షిప్తం చేయబడ్డటువంటి యొక్క సిద్ధాంత భాగాన్ని కనుగొన్నటువంటి వాళ్ళు మన జ్యోతిష్ శాస్త్రజ్ఞులు. కనుక ఇది ప్రాచీనమైనది. మన భారతీయ సనాతన ధర్మాలను, శాస్త్రాలను, వేదాలను, ఉపనిషత్తులను కూడా ప్రతిఫలింపజేయగలిగినటువంటి ఒక గొప్పనైనటువంటి విజ్ఞాన శాస్త్రం. ఇది ఒక ఖగోళ శాస్త్రం. కనుక దీన్ని జ్యోతి అంటేనే కాంతి అని అర్థం. అంటే ఎలాంటి కాంతి అంటే జ్యోతి అంటే జ్ఞానము అని కూడా అర్థం. అంటే మనిషికి ఉన్నటువంటి యొక్క భూత భవిష్యత్ వర్తమాన కాలాదులలో భవిష్యత్తు కాల జ్ఞానాన్ని తెలుసుకోగలిగినటువంటి వాడై ఏ విధంగా మసులుకోవాలి అనేటువంటి యొక్క గ్రహాలను, గ్రహ గతులను, గ్రహ స్థితులను చెప్పగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటిది మనకు ప్రధానమైనటువంటిది జ్యోతిష్ శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రంలో ప్రధానంగా మనకు నిత్యము దైనందిన జీవితంలో ఉపయోగపడేటువంటిది పంచాంగం. అంటే మీ అందరికీ తెలుసు పంచాంగం అంటే సంవత్సరానికి ఉగాది నుంచి మొదలుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఉగాది వరకు కూడా పంచాంగం అంటారు. ఈ లోపు పెళ్లి గడియలు అంటే శుభముహూర్తాలు కొన్ని మాసాలకే ప్రత్యేకంగా అంటారు. కొన్ని సందర్భాల్లో కూడా ఆ యొక్క పంచాంగంను అనుసరించి అంటే వధువరుడు ఒక అబ్బాయి పెళ్లి ముహూర్తాన్ని కానీ అమ్మాయి పెళ్లి ముహూర్తాన్ని కానీ మీ దగ్గర చాలామంది వస్తుంటుంటారు, చాలామందికి చెప్తుంటారు. నిజంగా ఒక పేర్లు కూడా మార్చే అవకాశాలు ఉంటాయి చాలా. అంటే పెళ్లిళ్ళకు కూడా కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే మీ దగ్గరకు వస్తుంటారో పౌరోహిత్యము అంటే మీరు చెప్పే దాంట్లో మాకు వినిపించేది, మాకు కనిపించేది అసలు గడియ మంచి గడియ అంటూ ఏ విధంగా లెక్కిస్తారు? చాలా చక్కటి ప్రశ్న. ఇది పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము ఈ 5 అంగములతో కూడినటువంటిది పంచాంగం. ఇక మనదేమో పాంచభౌతికమైన దేహం. అందుకని పాంచభౌతికమైన దేహానికి, పాంచభౌతికమైనటువంటి యొక్క ఈ పంచభూతాలకు సంబంధించినటువంటి యొక్క ఈ భూ సంబంధమైనటువంటి దానికి, ప్రపంచానికి, ఆ తర్వాత
ఈ పంచాంగానికి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క అనుసంధానం ఉంది. అందుకే శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం అన్నాడు. అంటే ఎప్పుడైతే మనం ప్రతినిత్యము చూడమని పంచాంగం, కానీ కనీసం అలాంటి వేళల్లో చూడనప్పుడు ఉగాది నాడైనా కూడా కనీసం పంచాంగ శ్రవణం పఠనం చేయమని మన శాస్త్రం చెప్పింది. రిపుహరం గంగా స్నాన విశేష పుణ్యఫలదం అంటే ఒక గంగా నదిలో తీర్థం చక్కగా స్నానం చేయడం ద్వారా ఎటువంటి పవిత్రమైనటువంటి ఒక్క పుణ్యం లభిస్తుందో పంచాంగాన్ని చూస్తే అంత ఫలం లభిస్తుంది. దుస్వప్న దోషాపహం స్వప్న దోషాలను తొలగిస్తుంది. గోదాన తుల్యం వృణాం అంటే గోవును దానమిచ్చటం ద్వారా, గోవుకు మనం గ్రాసం ఇవ్వడం ద్వారా ఏ ఫలమో అటువంటి యొక్క ఫలం. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం వృణాం ఆయుర్వృద్ధిదముత్తమం బ్రహ్మాండంగా ఆయుస్సును వృద్ధి పొందిస్తుంది. సంతాన సంపర్ప్రదం చక్కటి సంతాన సౌఖ్యాన్ని ఇస్తుంది. సౌభాగ్యకరమైనటువంటిది పంచాంగం. అయితే ఈ పంచాంగంలో 5టిని మనం ప్రధానంగా చూస్తాం. తిథిశ్చ శ్రియమాప్నోతి మొట్టమొదట తిథిని తెలుసుకోవడం ద్వారా శ్రియ చక్కటి సౌభాగ్యం లభిస్తుంది. ఇక తిథిశ్చ వారాత్ ఆయుష్యవర్ధనం వారముల ద్వారా మనకు ఆయుస్సు కలుగుతుంది. నక్షత్రాత్ హరతే పాపం నక్షత్రాదులను తెలుసుకోవడం వలన అంటే ఈరోజు ఏమి తిథి ఏమి వారం ఏమి నక్షత్రము అనేటువంటిది తెలుసుకోవడం ద్వారా నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం యోగాలను తెలుసుకోవడం ద్వారా రోగ నివారణం అవుతుంది అని మన పెద్దలు ప్రతినిత్యం కూడా చక్కగా పంచాంగాన్ని తప్పనిసరిగా విధిగా చూడమని చెప్పారు. కనీసం ఇలాంటి సమయంలో చూడకుండా ఉగాది నాడైనా పంచాంగ పఠనం శ్రవణం చేయమన్నారు. అది సాంప్రదాయంగా ఆచారంగా మన సనాతన సాంప్రదాయాల్లో ఇప్పటికీ మనం పంచాంగ శ్రవణం పంచాంగ పఠనం చక్కగా చేస్తూనే ఉన్నాం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.